Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక సింపుల్ డిఫరెంట్ వెరైటీ టిఫిన్ చేసుకుందామండి. కొంతమంది ఇది గుర్తుపడతారు, రైస్ వర్మిసెల్లి అంటే బియ్యపిండితో చేసిన సేమియాలు. ఇవి బాగా ఇవాళ రేపు బజార్లో కనపడుతున్నాయండి. ఇవి దొరికితే దీంతో చేసుకోండి. ఒకవేళ ఇది లేకపోతే మామూలు సేమియాలు, ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది, అవైనా లేదా ఒట్టి సేమియాలు అయితే మనమే వేయించేసుకోవాలి. వేయించుకుని చేసుకుంటే బాగుంటుంది. ప్రిపరేషన్ టైం ఒక 10 నిమిషాలు పడుతుందండి. తర్వాత ఇడ్లీలాగా పెట్టేసుకోవటమే. సో ఇవి దొరికితే ఇది తీసుకొచ్చుకోండి, సరదాగా చేయొచ్చు, బాగుంటుంది డిఫరెంట్గా. వీటిని తోటి మనము ఎలా అంటే ఉప్మాలా చేసుకోవచ్చు, తర్వాత ఏమో నూడిల్స్ లాగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇడ్లీలాగా చేస్తాము, ఇడియాప్పం చేసుకోవచ్చు. దీంతో బాగా కుదురుతుంది. పుట్టు అని చెప్తారు కేరళ స్టైల్, అది కూడా చేసుకోవచ్చు అండి. ఈ ఇడ్లీ వెరైటీ చూడండి, ఇది బాగుంటుంది డిఫరెంట్గా, పిల్లలు చాలా లైక్ చేస్తారు. మంచి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. కొంచెం చిన్న తిరగమాత వేసుకుందాము. మొదట నేనేం చేశానంటే మూకుడులో కొద్దిగా నెయ్యి వేసాను. ఒక పెద్ద బౌలు పెరుగు తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రెష్ పెరిగానండి, పుల్లబడితే బాగుండదు. ఫ్రెష్ పెరుగు, మామూలు మనం రవా ఇడ్లీ చేసుకుంటాం కదా, రవా ఇడ్లీ ఎట్లా చేస్తామో ఇది కూడా ఇంచుమించుగా అంతే. పెరుగులో మనం నానబెడతాం అన్నమాట. పెద్ద కప్పు తీసుకున్నాను. దీంట్లోకి ఒక పెద్ద క్యారెట్ కోర్ పెట్టాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయలు బాగుండవండి, కావాలంటే ఉల్లి బొందు మన ఇది ఉంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్ కొంచెం వేస్తే బాగుంటుంది. నేనేం చేశాను, ఇంకా ఇగో అల్లము పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. ముక్కలు వద్దనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం ముద్ద వేయండి, బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు ఉంచాము. తిరగమాతకి ఏం లేదు, సింపుల్ శనగపప్పు, మినపప్పు, ఉప్మా పోపులు ఎలా వేసుకుంటాం మనం, ఇవి అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అన్నమాట. కొద్దిగా శనగపప్పు సుమారైన స్పూన్ వేస్తానండి, ఒక 3/4 స్పూన్ అనుకోండి. అలాగే శనగపప్పు, మినపప్పు, తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇందులో ఎండుమిర్చి మాత్రం వేయొద్దండి, బాగుండదు. కొంచెం పప్పులు దోరగా వేగనిచ్చి పెరుగులో వేసేసేయండి. ఇప్పుడు ఈ పెరుగులో ఏం చేద్దామంటే మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని ముక్కల్ని కలిపేద్దాం. అల్లం వేస్తున్నాను, తర్వాత పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగి పెట్టాం, అవి కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టాము. మీరు ఏదైనా ఆకుకూర ఉంటే, ఏది మెంతికూర లాంటిది, కొంచెం మెంతికూర వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. కొత్తిమీర, తర్వాత క్యారెట్ సన్నగా కోరి పెట్టాం, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో ఈనో లాంటివి ఏమీ అవసరం లేదండి, ఈనో అవసరం లేదు. సరిపడా ఉప్పు వేసేద్దాము. కొంచెం అందాజుగా చూసి వేసుకోవాలి. మనం ఈ వెర్మిసెల్లి ఇందులో నానబెట్టాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు ఎక్కువ తక్కువలు ఉంటే సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఒకవేళ మామూలు సేమియా అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, సేమియాలు మామూలు అయితే తాలింపు పెద్ద భగోనాలా వేసుకుని అందులోనే సేమియా వేసి వేయించేసేయండి. వేగిన సేమియా నానుతుంది, పచ్చి సేమియా బాగుండదు. ఈ రైస్ వర్మిసెల్లి ఇది 777 వాళ్ళవి ఎక్కువ కనపడతాయండి, బాగుంటుంది వాళ్ళది. దీంట్లో వేసి ఒకసారి పైకి కింద పెట్టి కలిపి, సుమారుగా ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకుంటే ఒక కప్పున్నర వర్మిసెల్లి పడుతుంది. చూసి ఇంకొంచెం కలుపుకోవాలి కావాల్సినంత. కొంచెము నూడిల్స్ లాగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి, అంటే చుట్టలు చుట్టలుగా ఉంటాయి. కదుపుతుంటే మెల్లిగా అవి ముక్కలు విరుగుతాయి. ఇంకొంచెం వేయచ్చు, పెరుగే ఎక్కువగా తెలుస్తుంది, ఇంకొద్దిగా వేద్దాం. ఇందులో ఇంకేమి నీళ్లు పోయొద్దండి. ఒక 10 మినిట్స్ ఉంటే బియ్యపు విధి కదా సన్నటివి, ఇవి నానిపోతాయి. మొత్తం అంతా పెరుగు తగిలేలాగా చేయటము. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేసేద్దాం. మనం నానబెట్టాం కదా పెరుగులో, వెర్మిసెల్లిని చక్కగా నానిపోయిందండి. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాయండి. వీటిని చిన్న చిన్న ఇడ్లీలాగా, అంటే కరెక్ట్గా గుంటకి సరిపడా పెడదాం, ఎక్కువ పెట్టకుండా. ఇవి ఇదే షేప్లో బయటకు వస్తాయన్నమాట. ఇగో ఇలా పెడితే సరిపోతుంది. కాస్త ఎక్స్ట్రా బయటికి వెళ్ళిన వాటిని లోపలికి అడ్జస్ట్ చేసేయండి. ఎన్ని ప్లేట్లు పెడితే అన్ని ప్లేట్లు అటాచ్ పెట్టేసుకోవచ్చు. మామూలు మన ఇడ్లీ లాగానే స్టీమ్ చేసుకుంటాం దీన్ని.
ప్లేట్లు తడిగా లేకుండా కొంచెం నూనె రాసి పెట్టుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసేయండి. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఏ ప్లేట్ కా ప్లేట్. 3 ప్లేట్లు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇడ్లీ షేప్లో కొంచెం వెడల్పాటిది ఏదైనా తీసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా నలుచుకోవడానికి ఏం అక్కర్లేదండి, డైరెక్ట్గా ఇట్లా తినేయచ్చు. మనం రాగి పుట్టు అవి చేసుకుంటాం కదా, ఇంచుమించుగా దానిలాగానే ఉంటుంది టేస్ట్. ఎంత బాగా వచ్చిందో, రుచి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూద్దాం ఉండండి ఒకటి. దీంట్లో పెద్ద బైండింగ్కి వ్యవహారం ఏముండదండి. సేమియా అయితే ఇంకొంచెం బైండ్ అవుతుంది, కానీ ఇది వాడాం కదా రైస్ వెర్మిసెల్లి, సన్నగా మన నూడిల్స్ లాగా ఉంటాయి. మంచి బ్రహ్మాండమైన అల్లం వాసన, పెరుగు వాసనతోటి సూపర్గా ఉంది. ట్రై చేసి చూడండి. ఇలా ఇడ్లీ ప్లేట్లు కాకపోతే మనకి పుట్టు ప్లేట్స్ దొరుకుతాయి, ఇట్లా వెడల్పుగా ఉండేది. ఒక ప్లేట్లో పెట్టేసి పైన ఇంకో ప్లేట్ పెట్టచ్చు. ఆ ప్లేట్ని అలాగే సర్వ్ చేసేయచ్చు కూడా. చాలా బాగా కుదిరితే రుచి బ్రహ్మాండంగా ఉంది. సింపుల్ రెసిపీ ఏనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ రైస్ వెర్మిసెల్లి మనకి దొరకకపోతే మామూలు సేమియా తోటి కూడా చేసి చూడొచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.